పాకిస్తాన్ రాజధానిగా ఇస్లామాబాద్ లో అమెరికా అలాగే ఇరాన్ వచ్చేసి 21 అవర్స్ వచ్చేసి ఒక మీటింగ్ అయితే చేశారు. ఏదైతే ఇరాన్ యుఎస్ఏ మధ్య వార్ జరుగుతుందో దాని మీద పరిష్కారం కోసం. మరి పరిష్కారం వచ్చిందంటే ఏదైతే ఆ మీటింగ్ ఉందో అది అట్టర్ ఫ్లాప్ అయింది, ఫెయిల్ అయిందని చెప్పాలి. అసలు ఫెయిల్ అవడానికి గల రీజన్స్ ఏంటి, అసలు ఎందుకు సక్సెస్ కాలేదు ఈ మీటింగ్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి రాజకీయ నిరాకరణ. ఏదైతే అమెరికా వచ్చేసి మీరు ఈ వార్ నుంచి తప్పుకొని నాకు సడన్ రవ్వాలని చెప్పి అయితే ఫస్ట్ పాయింట్ లో వచ్చేసి మీరు ఏవైతే తయారు చేస్తున్నారో ఆయుధాలు అవైతే ఆపేయాలి వెంటనే అని చెప్పి అయితే అడగడం జరిగింది. దానికి ఇరాన్ వచ్చేసి అది మేము మా యొక్క దేశం యొక్క ఏంది ఒక ఎవరి మీద వార్ చేయడానికి కాదు, మా యొక్క పౌర అవసరాల కోసం మా యొక్క దేశం యొక్క అవసరాలు పెంచుకోవడం కోసం మా యొక్క స్థాయిని పెంచుకోవడం తప్ప మేము ఎవరి మీద యుద్ధం చేయడానికి అయితే తయారు చేయట్లేదు. సో మేము ఇది ఒప్పందం ఒప్పుకోమని చెప్పి ఫస్ట్ పాయింట్ చెప్పడం జరిగింది. సెకండ్ వచ్చేసి ఈ డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి ఇది ఏదైతే ఈ మీటింగ్ కి అమెరికా నుంచి ఒక లీడర్స్ వచ్చి అలాగే ఇరాన్ నుంచి లీడర్స్ వచ్చి మాట్లాడారో వాళ్ళు ఎక్కడైతే మీటింగ్ జరుగుతున్న కొన్ని నిమిషాల ముందే వాళ్ళకి బెదిరింపులు వాళ్ళ మీద, మీరు కానీ ఒప్పందం ఒప్పుకోకపోతే ఇప్పుడు జరిగిన దానికంటే ఇంకా తీవ్రంగా జరుగుతాయి దాడులు, తీవ్రంగా ఉంటుంది అని మీటింగ్ వాళ్ళు అటెండ్ అయ్యాము. ఎవరైనా ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. థర్డ్ పాయింట్ వచ్చేసి ఈ లెబనాన్ మీద ఇజ్రాయెల్ అనేది ఈ మీటింగ్ జరుగుతున్న టైంలో దాడులు అయితే చేయడం జరిగింది. సో అసలు మీటింగ్ ఏంది, గొడవలు ఆపడానికి కదా మీటింగ్ జరిగింది. అలాంటి టైంలో ఇజ్రాయెల్ వచ్చేసి లెబనాన్ మీద ఎందుకు దాడి చేయాలి? లెబనాన్ అనేది ఇజ్రాయెల్ అనేది యుఎస్ కదా, మరి లెబనాన్ మీద దాడి చేయడం వల్ల వాళ్ళకి దీని మీద ఇంకా నచ్చలేదు. సో థర్డ్ పాయింట్ కింద వాళ్ళు ఇక్కడ కూడా ఒప్పందానికి రాజైతే పడ్డారు. ఏదైతే స్టేట్ ఆఫ్ హార్మస్ ఉంది దీని మీద మీరు ఇరాన్ కి అమెరికాకి రెండు దేశాలు కూడా సమాన హక్కులు ఇవ్వాలి అని చెప్పి అడగడం జరిగింది. ఎవరైనా ఒప్పుకుంటాడు చెప్పండి? వాళ్ళ దేశానికి సరిహద్దుల్లో ఉన్నదాన్ని, వాళ్ళ దేశం యొక్క స్థాయిని పెంచే ఒక దాన్ని అమెరికాకి ఎందుకు సగభాగం ఇస్తారు చెప్పండి? దీని మీద ఒప్పుకోవలేదు. మరి చూడాలి ఇంకా ప్రొసీజర్స్ అనేవి ఉన్నాయి, ముందు ఏం జరుగుతాయి అనేది.